నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఊరువాడ కోలాహలంగా శ్రీరామనవమి వేడుకలు. వేద మంత్రాల నడుమ మంచి ముత్యాల తలంబ్రాలతో శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించి పులకించిన భక్తజనం. ప్రపంచ రంగస్థల దినోత్సవ వేళ రంగస్థల కళాకారులను సత్కరించిన మా ఏపీ అధ్యక్షుడు దిలీప్ రాజా. హనుమాన్ చౌక్ లోని శ్రీ సీతారామ మందిరం ప్రాంగణంలో 94వ వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చైత్రశుద్ధ నవమి శుభగడియల్లో శ్రీ సీతారాముల కళ్యాణం మంచి ముత్యాల తలంబ్రాలతో వేద మంత్రాలతో అశేష భక్తజన సందోహం నడుమ కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీరామనవమి పండుగ ప్రాధాన్యత క్రమంలో 14 రోజులు నిర్వహించే వసంత నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్నాయి. శుక్రవారం బోస్ రోడ్ లోని సీతారామ మందిరం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం రమణీయం అన్న తీరుగా నిర్వహించారు. జంధ్యాల భగవాన్ శ్రీనివాస విద్యాధర్ రజిత దంపతులు పీటలపై ఆశీనులై కళ్యాణం జరిపించారు. 4 కేజీల మంచి ముత్యాలు తలంబ్రాలు పోసి కళ్యాణ వైభవాన్ని చాటారు. కల్లూరి వెంకట సూర్యనారాయణమూర్తి కార్యక్రమాల కార్యాచరణ వివరించారు. పాలకవర్గం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కళ్యాణ మహోత్సవం తిలకించే భక్తులకు లడ్డు ప్రసాదం పంపిణీ చేశారు. సాయంత్రం కళ్యాణ రాముని దర్శించిన భక్తులకు కళ్యాణంలో సమర్పించిన మంచి ముత్యాలు పంపిణీ చేశారు. కోలాహల వాతావరణంలో ఉత్సవాలు ఆహ్లాదంగా కొనసాగాయి. విశేషంగా భక్తులు శ్రీ సీతారామ మందిరానికి చేరుకోవడంతో నవమి ఉత్సవ శోభ అంబరాన్ని తాకింది. మెయిన్ రోడ్డులోని గాడి భావి సెంటర్ లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం 107 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్న క్రమంలో త్రైహాత్మిక దీక్ష ఉత్సవాలు నిర్వహించారు. గోవిందరావు చెప్తా ఆయనకి ఆనందం కలుగుతుంది కదా. ఇంకోసారి చెప్తా ఉంటాం గోవింద గోవింద. ఓం ధ్రువోత్తేమ విశేషాయ 94 సంవత్సరాల క్రితం తెనాలి బోస్ రోడ్డులో గల చిట్టాంజనేయ స్వామి గుడి సమీపంలో మహానుభావుడు ప్రబల వెంకట సుబ్బయ్య గారు అనే మహానుభావుడు తంబూరా మీటుతూ తెనాలి పురవీధుల్లో తిరిగి రామనామం చేస్తూ ఆ వచ్చిన ద్రవ్యంతో ఇక్కడ సీతారామ కళ్యాణం ఆ రోజుల్లో ప్రారంభించారు కనుక 94 సంవత్సరాల జరుపుకుంటూ అవిచ్ఛిన్నంగా భక్తుల సహాయ సహకారములతో అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ ప్రదేశం యొక్క ముఖ్య వైభవం ఏంటంటే గతంలో పట్టాభిషేకమైన తర్వాత స్వామివారి ఊరేగింపుకి చల్లపల్లి రాజావారు ఏనుగుని అంబారి సేవకి పంపించడం విశేషం. అదేవిధంగా కొన్ని కుటుంబాల వాళ్ళు పూర్వం నుంచి ఇక్కడ స్వామివారికి అమ్మవారికి తలంబ్రాల నిమిత్తం ముత్యాలు ఇవ్వటం, ఈ గతకాలం సుమారు 30 సంవత్సరాల నుంచి పానక నిమిత్తం ఒక కుటుంబం వారు ద్రవ్యం ఇవ్వటం, ప్రత్యేకంగా ఒక కుటుంబీకులు గత 55 ఏళ్ల నుంచి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఇక్కడ మట్టెలు మంగళసూత్రాలు ఉత్తరధన్యాలు తీసుకురావటం, ఈ రకంగా భక్తుల సహాయ సహకారములతో అత్యంత వైభవంగా అవిచ్ఛిన్నంగా 94 సంవత్సరాలు చేసుకోవటం అనేది 2వ భద్రాద్రిగా పేరుగాంచిన మన తెనాలికే దక్కింది. అటువంటి కార్యక్రమంలో ఈ రోజున కళ్యాణం 10 గంటలకి ప్రారంభమైంది. ఆ కార్యక్రమం తరువాత ఈ తలంబ్రాలు ఈ ప్రసాదము కూడా సాయంత్రం ఇక్కడికి విచ్చేసిన ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డు ఇవ్వబడుతుంది, ముత్యాల ప్రసాదంగా ఇవ్వబడుతుంది. 50 మంది ఆ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని అమ్మవారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవలసిందిగా కోరుతూ స్వస్తి. గంగాదేవి సీతారామయ్య గారు 100 రూపాయలు ఇప్పించారు. తెనాల్లో ఉన్న భక్త మహాశైలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో శ్రీ సీతారామాంజనేయ స్వామి టెంపుల్ గాడిబాబు సెంటర్ మెయిన్ రోడ్ తెనాలి 106 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి అనేది వార్షిక బ్రహ్మోత్సవంలో లాగా గత 3 రోజుల నుంచి 26న అంకురార్పణ జరిగినది. 27 ఇవాళ స్వామివారి కళ్యాణం, రేపు 28 ఊరేగింపు, 29వ వసంతోత్సవం మళ్ళీ సమారాధనతో 16 రోజుల పండుగ స్టార్ట్ అవుతుంది. ఈ దేవాలయం ఎంత ప్రాచుర్యం ఏంటంటే
భద్రాద్రి రామాచార్యులు లాగా శ్రీరామరావు గారు కుడి చేతి వక్షస్థలం మీద ఆసీనులై ఏకశిలతో ఉంటారు. దాని మూలాన ఈ కార్యక్రమానికి ఈ అక్షింతలు పంచే విషయం కానీ, అంకురార్పణప్పుడు గరుడు ముద్దల విషయం కానీ చాలా శాస్త్రోక్తంగా చాలా ప్రాచుర్యం ఉన్నది. ఈ గరుడు ముద్దల మూలాన ఈ సంతానం లేని వాళ్ళందరికీ బాగా సంతానం ఉంటుందండి, సంతాన ప్రాప్తి కలుగుతుందండి. ఈ అక్షింతల మూలాన స్వామివారి అందరికీ కళ్యాణంలో కాస్త వధువారులు కలుపుకొని అంతా నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో చల్లగుంటారని ఈ దేవాలయానికి ప్రతీతి. ఈ దేవాలయం ఇవాళకి నిర్మించి 107 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాలు దాటిన ప్రప్రథమ ఈ చుట్టుపక్కల ఎక్కడా ఇంత శాస్త్రోత్తమైన శ్రీరాముల వారి గుడి లేదు. ఈ శ్రీరామనవమికి ఎన్నోసార్లు ఈ కళ్యాణానికి చేయించినందుకు ఆ శ్రీరామనవమికి మనస్ఫూర్తిగా నా జన్మధన్యం అయిందని భావిస్తూ జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో అతి వైభవపేతముగా జరిగినది. ఈరోజు స్వామివారి కళ్యాణ అంగరంగ వైభవపేతంగా జరిగినది. రేపు సాయంత్రం 5 గంటలకు రథోత్సవం కార్యక్రమం జరుగును. 29వ తేదీ ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, శ్రీచక్ర స్నానం. ఈ చక్ర స్నానం వల్ల భక్తులందరికీ ఆరోగ్యం కలుగును. కావున భక్తులందరూ విచ్చేసి చక్ర స్నానాన్ని స్వీకరించి స్వామివారి తీర్థ ప్రసాద్ స్వీకరించి శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్య అనుగ్రహానికి పాత్ర కాగలరు. పరాభవన సంవత్సరంలో జరిగిన ఈ రాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగిందండి. ప్రజలు కూడా అత్యంత ఆదరణతో, విశేష జనగా ఆదరణతో ఈ సంవత్సరం కళ్యాణం చాలా గొప్పగా జరిగింది. ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెనాల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం వేదికగా కీర్తిశేషులు ఆలపాటి శివరామకృష్ణయ్య, ఎడ్డ బలప్రదర్శన మరియు పుష్పాల ప్రదర్శన పోటీలు అత్యంత వైభవంగా నిర్వహించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన బ్రోచర్ను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. తెనాలి చెంచుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ ఎడ్ల బల ప్రదర్శన, ఆవుల పాల ప్రదర్శన వివరాల బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులందరికీ ఉత్సాహం కలిగేలా ప్రారంభమయ్యే జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీతో పాటుగా రైతులకు వ్యవసాయ పరంగా ఏర్పాటు చేసే స్టాల్స్, శాస్త్రవేత్తల సూచనల సెమినార్లు ప్రత్యేకతను చాటుకుని ఉన్నాయని అన్నారు. ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించే వేడుకలు ప్రారంభ కార్యక్రమంలో స్థానిక మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, హోంమంత్రి వంగల అనిత తదితర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఎంతో ప్రాధాన్యత చాటుకునే పోటీలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూష్, రావి చిన్ని, కేసన కోటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, మైనేని రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు రోజుకి 10 నుంచి 11 ప్రైజెస్ ఉంటే 7 రోజులు కూడా 70 ప్రైజెస్ ఉంటే 70 ప్రైజెస్ కూడా అందరూ ఈ ప్రాంతంలో, ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి వేమూరు, అదేవిధంగా రేపల్లె, ఈ ప్రాంతం నుంచి వచ్చిన రైతాంగం కానీ వారి కుటుంబాల పేర్ల ద్వారా, పెద్దల పేర్ల ద్వారా ఇక్కడ జరిగే బల ప్రదర్శన, పాల ప్రదర్శన పోటీలకి వాళ్ళే స్వయంగా మేము ఉంటామని చెప్పి విరాళాలు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇది అందరి కార్యక్రమంగా మనం ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరి యొక్క చేతితో ఈ వారం రోజులు ఒక పండగ కార్యక్రమం లాగా ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత ఉగాది, శ్రీరామనవమి సందర్భంగా మరి ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం, ఎందుకంటే 29వ తారీఖు అంటే అన్న నందమూరి తారక రామారావు తెలుగు జాతికి ఒక కలికిత్తరాయి, ఈ జాతి యొక్క గౌరవాన్ని కాపాడినటువంటి మహనీయుడు. అలాంటి మహనీయుడు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజున ఈ కార్యక్రమాన్ని మనం గతం 8 సార్లు కూడా ప్రారంభించుకోవటం మీ అందరికీ తెలిసిందే. మరి ఎంతో గొప్పగా వైభవంగా ఈనాడు మరి కూటమి నాయకత్వం వచ్చింది కాబట్టి ఈ 3 పార్టీల నాయకత్వం కింద ఈ 3 జెండాల ఆధ్వర్యంలో ఈ గొప్ప కార్యక్రమాన్ని దాదాపు 150 జతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటే దాదాపు ఒక 20 పాడి సంపద కూడా ఈ రకరకాల మంచి పాడి ఇచ్చే ఒంగోలు జాతి ఆవులు కానీ, మిగతా జాతి గిరిజాతి ఆవులు కానీ ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొంటా ఉన్నాయి. ఇది
అందరి కోసం ఏర్పాటు చేసేది. అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా కళ్ళకి కానాచైనటువంటి తెనాలి పట్టణంలో విగ్రహాలని తయారు చేసే వ్యక్తి చాలా విలువైన సంపద ఇది. కాటూరు వెంకటేశ్వర గారు ప్రత్యేకంగా ఆయన కర్మాగారంలో ఏవైతే తయారైనాయో వేస్ట్ మెటీరియల్ నుంచి కొన్ని అయితే కొన్ని రకరకాల స్టీల్తో కానీ వేరే లోహంతో తయారు చేసిన విగ్రహాలను కూడా ఈ ప్రాంగణంలో పెట్టమని చెప్పి మనం కోరటం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా కుటుంబాలు సైతం మహిళలు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేలాగా మన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఉనికికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేదానికి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నందుకు వాళ్ళకు కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. తల్లి జన్మనిస్తే రంగస్థలం జీవితాన్ని ఇచ్చిందని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా పేర్కొన్నారు. స్థానిక మాయేపీ కార్యాలయంలో శుక్రవారం ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పెదరావూరు ఫిలిం స్టూడియోస్ మేనేజర్ పినపాటి సురేష్ బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దిలీప్ రాజు మాట్లాడారు. 1961లో వియత్నాంలో 9వ ప్రపంచ కాంగ్రెస్ సభల అధ్యక్షుడు అర్వికివియా ప్రపంచ రంగస్థల దినోత్సవ ప్రతిపాదన చేయగా 1962లో ఫ్రాన్స్ దేశంలో జీన్ కాక్తే తొలిసారి ప్రపంచ రంగస్థల దినోత్సవం నిర్వహించారని దిలీప్ రాజా తెలిపారు. నాటి నటుడు శివాజీ గణేశన్ నుండి కోట శ్రీనివాసరావు వరకు రంగస్థలం నుండి వెండి తెరపై రాణించారని ఆయన వివరించారు. మేకప్ వేసుకునే ప్రతి నటుడు మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం నిర్వహించాల్సిన నైతిక బాధ్యత ఉందన్నారు. ఈ సందర్భంగా రంగస్థల నటులు దేవిశెట్టి కృష్ణారావు, వసంత యామిని, చందు, సూర్యులను మాయేపీ సత్కరించింది. తమకు జరిగిన సత్కారానికి సన్మాన గ్రహీతలు మాయేపీకి కృతజ్ఞత తెలిపారు. ఈ సమావేశంలో దర్శకుడు అచ్చన శ్రీనివాస్ యాదవ్, కాస్ట్యూమ్ డిజైనర్ పార్వతి, పట్నాల సూర్యనారాయణ, మంచాల కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మేకప్ వేసుకునే ప్రతి నటుడైనా ప్రతి నటి అయినా జరుపుకోవాల్సిన ఒక పండుగ రోజు ఈరోజు. ఇప్పటికిది 65 సంవత్సరాల క్రితం 1961లో వియన్నా అనే కంట్రీలో ఆర్కేవియా అనే అతను, అప్పుడు 9వ కాంగ్రెస్ మహాసభలు జరుగుతున్నాయి. ఆ సభలకి అతను అధ్యక్షత వహిస్తూ ఆ రోజున ప్రపోజ్ చేశాడు. వరల్డ్ థియేట్రికల్ డే అనేది జరపాలనేది ఒక ప్రతిపాదన పెట్టాడు. ప్రపంచ రంగస్థల దినోత్సవం జరిపించాలన్న ప్రతిపాదన పెట్టాడు. ఆ ప్రతిపాదన అందరూ ఆమోదించారు. ఆ తర్వాత 1961లో జీన్ కాక్టే ఫ్రాన్స్ దేశానికి చెందిన అతను తొలి ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ఫ్రాన్స్ దేశంలో జరిపాడు. తల్లి అన్నం పెడితే నాటకం మనిషి జీవితాన్ని మంచి గమ్యం వైపు ప్రయాణం చేసేలా చేస్తుంది. అతను ఏ నటుడైనా కావచ్చు, సాంఘికంగా కావచ్చు, పౌరాణికం కావచ్చు, సినిమా నటుడు కావచ్చు, టీవీ నటుడు కావచ్చు, ఈ రోజున ఎలా నటించాలి, హౌ దే హ్యావ్ టు యాక్ట్ అనేది నాటకం నేర్పుతుంది. హౌ దే హ్యావ్ టు గివ్ ఎక్స్ప్రెషన్స్ అనేది నాటకం నేర్పుతుంది. హౌ దే హ్యావ్ టు మాడ్యులేట్ ద డైలాగ్స్ అనేది నాటకం నేర్పుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ డ్రామా నుంచే చాలామంది తీసుకున్నారు. టేక్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్, అప్పటి నటుడు శివాజీ గణేశన్ గారు ఆ రోజు షూటింగ్ ఉందంటే బిఫోర్ గోయింగ్ టు ద షూటింగ్ ఆయన అద్దం ముందు పెట్టుకుని నాటకాల్లో డైలాగులు చెప్పి ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాడు. ఈవెన్ కమల్ హాసన్, రజనీకాంత్, నిన్నగాక మన కోట శ్రీనివాసరావు గారితో సహా వీళ్ళంతా కూడా థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ రంగస్థలం నుంచే వచ్చి సినిమాని రాణించారు, సినిమాని పాలించారు, సినిమాని ఏలారు. సో నాటకం లేకుండా ఎవరూ లేరు, నాటకం లేకుండా నటన లేదు, నటన రాదు. రంగస్థల దినోత్సవం అంటే నాటకం అనే ఒక తల్లి యొక్క పుట్టినరోజు ఈరోజు. సో ఎవ్రీబడి హ్యాస్ టు సెలబ్రేట్ దిస్ అకేషన్. నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ప్రపంచ రంగస్థల దినోత్సవం జరపండి. నటుడిగా అది మీ బాధ్యత, నటీమణులుగా అది మీ కర్తవ్యం. మీ ఎదుగుదలకి అది దోహదపడినప్పుడు ఆ తల్లిని గుర్తు చేసుకోవడం కూడా మన బాధ్యత అని గమనిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా మా ఏపీ అధ్యక్షులు, ప్రముఖులు, దర్శకులు దిలీప్ రాజా గారు గౌరవ సత్కారం ఏర్పాటు చేశారు కళాకారులకి. అందులో భాగంగా నాకు కూడా ఈ గౌరవ సత్కారం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రంగస్థలంలో నేను కూడా ఒక నటిగా రాణిస్తున్నాను. ఇప్పుడు రంగస్థలం అంటే అదొక పునాదిగా భావిస్తున్నాను నటనకి. అందుకని ఆ రంగస్థలాన్ని కూడా గౌరవిస్తూ అందులో ముందుకు వెళ్తున్నాను. అది గుర్తించి సార్ నాకు ఈ అవకాశం ఇవ్వటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.
ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలతో నేను చెప్పబోయే చిన్ని మాటలు వినిపించుకోమని నా తోటి కళాకారులందరినీ విన్నవించుకుంటున్నాను. కావ్యేషు నాటకం రమ్యం అని దాంట్లోంచి ఇంతింతై ఒడ్డింతైన జందన మా మిత్రుడు గురువు దిలీప్ రాజా గారు ఇవాళ ఆ స్థాయికి వెళ్ళారు. అందుకని ప్రతి ఒక్కరూ ఆయన్ని తీసుకొని ఆయన ఉద్దేశాన్ని గౌరవిస్తూ అందరూ సహకరించాలని మరీ కోరుతూ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజు మా ఏపీ అధ్యక్షులు దిలీప్ రాజా గారు మమ్మల్ని పౌరాణికల పాత్రల ధరిస్తున్న సత్యహరిశ్చంద్ర, ధర్మరాజు, అలాగే చింతామణిలో బిలవమంగళుడు పాత్రలో అనేక ప్రదర్శనలు ఇచ్చి ఉన్నాం. మమ్మల్ని ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజు సత్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా కళల్ని ప్రోత్సహించాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు. త్రైహాగ్నిక దీక్షగా భక్తజన సందోహం నడుమ ప్రధాన అర్చక స్వామి నాగమారుతి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక రామస్వామిపేటలో వేయించేస్తున్న శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా ఉత్సవాలను త్రైహాగ్నిక దీక్షగా నిర్వహించారు. వేద పండితులు నాగమారుతి ఉత్సవాల ఆవశ్యకతను వివరించారు. ముప్పవరపు దుర్గాప్రసాద్, చెల్ల లక్ష్మీనారాయణ, పాటి సాంబయ్య, దేవరకొండ శంకర్రావు, జీటీ నాయక్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జలగం రాఘవ, బతుల లలితా ప్రసాద్, బుచ్చిరాజు వెంకటేశ్వర్లు, దుద్దుకూరి హనుమంతరావు, పసుపురెడ్డి దశరథ రామయ్య, మాధవరెడ్డి శ్రీనివాసరావులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రామస్వామి వారి పేటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరంలో లాగానే ఈ సంవత్సరం కూడా మన ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్సవాలు 3 రోజుల కార్యక్రమాలు చాలా విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి. దీనికి సహకరిస్తున్న కమిటీ సభ్యులకి అలాగే భక్తులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మన తెనాలిపట్నం రామస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో 3 రోజుల దీక్షగా 27 కళ్యాణం, 28 పట్టాభిషేకం, 29 శ్రీ స్వామివారి సత్యనారాయణ స్వామి వ్రతం అన్నసంతర్పణ కార్యక్రమం ఎంతో వైభవంగా జరగబోతూ ఉన్నాయి. ఈ కార్యక్రమం అంతా కూడా ఆలయ ఈవోగా శ్రీ వెంకటనాగమల్లేశ్వరి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. కమిటీ సభ్యులుగా పేటలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఉప్రా దుర్గాప్రసాద్ గారు, వారి లక్ష్మీనారాయణ గారు, శివశంకర్ హనుమంతరావు, అలాగే తార్వినాయక్ గారు, బాజీ, వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమం మీద పీటల మీదుగా విశేషంగా మాధవరెడ్డి, వెంకటేశ్వర, సునీత దంపతులు, అలాగే ఎలిశెట్టి నాగరాజు, ధర్మపతి పద్మారాణి సహకుటుంబం స్వామివారి కైంకర్యాన్ని 3 రోజులు కూడా పీటల మీద కూర్చొని కార్యక్రమం జరిపిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా స్వామిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి శ్రీ పట్టాభిరామస్వామి కృపకు పాత్రగా తెలియజేస్తూ ఉన్నాం. ఆఖరి రోజున 29 ఆదివారం స్వామివారి సత్యనారాయణ స్వామి వ్రతం అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన తెలియజేస్తూ ఉన్నాం. బాలాజీరావుపేటలోని శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో రాములవారి సీతమ్మవారి కళ్యాణం విశేషంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా హాజరై వారి భక్తి ప్రవర్తనని చాటుకున్నారు. అలాగే ఈవో గారు మాకు ఈ కార్యక్రమం జరగడానికి తన వంతు సహాయ సహకారాలు విశేషంగా అందించి స్వామివారి కార్యక్రమం ఘనంగా జరగడానికి సహకరించారు. అలాగే ఈ బాలాజీరావుపేటలోని భక్తులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి సహాయ సహకారాలు ధన రూపేణా, వస్తు రూపేణా అందించి సహాయ సహకారాలు అందించినందుకు ఈ గుడి కమిటీ తరఫున వారందరికీ ఈవో గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. హిందూ జాగృతి ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక నిర్వహించిన భక్తులకు పానకం, వడపప్పు ప్రసాదంగా పంపిణీ చేశారు. స్థానిక ఆర్టీసీ డిపో ప్రాంగణంలో శుక్రవారం హిందూ జాగృతి ఆధ్వర్యంలో ప్రథమ శ్రీరామనవమి వేడుకలు ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు. డిపో మేనేజర్ రాజశేఖర్ ముఖ్య అతిథిగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. డిపో హిందూ జాగృతి బాధ్యులు పి సుబ్బారావు, ఎన్ సుధాకర్, కె బాబు, కుప్ప శ్రీను, డిపి ఉద్యోగులు సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి, మరి ముఖ్యంగా మా ఆర్టీసీలో ప్రయాణించే ప్రతి ఒక్క
ప్రయాణికుడికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మన తెనాలి డిపోలో శ్రీరామనవమి చేద్దామనే ఒక మంచి సంకల్పంతో డిపో కమిటీలో కొంతమంది ముందుకు రావడం జరిగింది. దానిలో భాగంగా మన తెనాలి డిపోలో ప్రప్రథమంగా చాలా భారీగా రాములవారి కళ్యాణం మన తెనాలి బస్ స్టాండ్లో చేయటం జరిగింది. చాలా ఆనందించదగిన విషయం. ఈ కార్యక్రమానికి ముందు ప్రతి సంవత్సరం కమిటీ వారు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఫెస్టివల్స్ అన్నీ మా బస్ స్టాండ్లో చేసుకొని చాలా చక్కటి అందరు కలిసి చక్కటి వాతావరణం, పండుగ వాతావరణంలాగా చేసుకుంటారని భావిస్తూ ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి మా ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కమిటీకి లీడ్ చేసిన సుబ్బారావు, సుధాకర్, ఈరయ్య బాబు, మిగిలిన సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6:30కి హనుమాన్ చాలీసా కార్యక్రమం, అదేవిధంగా రేపు రాములవారి పట్టాభిషేకం, ఎల్లుండి సత్యనారాయణ స్వామి వ్రతం, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ నిర్ణయించుకుంటున్నాను. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏ కమిటీ ఎవరు వచ్చినా స్వాగతించి ఒక మంచి కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెనాలి పెమ్మసాన్ థియేటర్ సమీపంలో గల చలువ పందిలు నందు శ్రీరామనవమి మహోత్సవాలను వీక్షించేందుకు విచ్చేసే అశేష భక్త జనానికి తెనాలి పట్టణానికి చెందిన ఆర్కే సెంటర్ జనసేన పార్టీ శ్రేణులు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. అట్లే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ జన్మదినోత్సవ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మార్చులు నాదెండ్ల మనోహర్ ఆశీస్సులతో ఆర్కే సెంటర్ జనసేన పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో పెమ్మసాన్ థియేటర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీరామనవమి పందిళ్లకు వచ్చే భక్తులకు పులిహార ప్రసాదం, లడ్డు ప్రసాదం, మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం రామ్ చరణ్ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ నియామక పదవుల డైరెక్టర్లు, చైర్మన్లు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మెగా అభిమానులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలకి, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ, అలాగే ఇతర వస్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజున మరీ ప్రత్యేకం ఏంటంటే రామ్ చరణ్ గారి 40వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆర్కే సెంటర్లో చాలవాడ వేణు, పున్నారావు గారు, అలాగే ఇస్మాయిల్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో, వారి యొక్క మిత్రబృందం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుతున్నారు. అందులో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మెగాస్టార్ ఫ్యామిలీలో పుట్టి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే పరిస్థితి కాకుండా ఎంతో కష్టపడి మరి తన వైవిధ్యమైనటువంటి పాత్రలు ధరిస్తూ హీరోగా నిలదొక్కుని మంచి మంచి సినిమాలు ప్రజలకు అందించడం, అలాగే సందేశాత్మకమైన సినిమాలు కూడా అందించడం అనేది రామ్ చరణ్ ప్రత్యేకత. ఈ సందర్భంగా రామ్ చరణ్ని మెగాస్టార్ ఫ్యామిలీ తరఫున, అలాగే తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు తెనాలి నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి ఆశీస్సులతో ఆర్కే సెంటర్ చిరంజీవి యువత ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా మజ్జిగ పంపిణీ, అట్లానే పులిహార పంపిణీ కార్యక్రమం ప్రతి ఏటా కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇవాళ ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మెగా పవర్ స్టార్ చిరంజీవి యువతగా ఆర్కే సెంటర్లో దాదాపుగా ఒక 40 సంవత్సరాల నుంచి ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు అయినటువంటి రామ్ చరణ్ గారి పుట్టినరోజు కూడా ఇవాళ అవ్వటం మా అందరికీ ఎంతో ఆనందదాయకం. అట్లానే రాష్ట్ర ప్రజలు, తెనాలి నియోజకవర్గ ప్రజల తరఫున రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చే భక్తులు అందరికీ కూడా ఏదో ఒకటి మన వంతుగా సహాయం చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్కే సెంటర్ చిరంజీవి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలతో పాటు మరి ముఖ్యంగా మా తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్. తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున శ్రీ నాదెండ్ల మనోహర్ గారి తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు. మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆర్కే సెంటర్ చిరంజీవి యువత
ఆధ్వర్యంలో జరుగు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. రామ్ చరణ్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, మరి ఎన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాము. కోట్లాది మంది భారతీయులకు ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుని జన్మదినోత్సవ వేళ నవమి వేడుకలు నిర్వహించే భక్తులకు వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ జిల్లా నాయకులు వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ శుక్రవారం హిందూ సోదరులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు ఆదర్శ పురుషుడని, సత్యవాక్ పాలకుడని, ధర్మబద్దమైన పరిపాలన చేసిన శ్రీరాముడని ఆదర్శంగా భావించే హిందూ సోదరులకు శ్రీరామ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించే నా హిందూ సోదర సోదరులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పండగ మనం రాముల వారు పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన ఏ విధంగా ఈ భూమి మీద తన జీవితాన్ని గడిపిపోయారు వాటిని గుర్తు చేసుకుంటూ, ఏ విధంగా ధర్మం కోసం ఆయన నిలబడ్డాడు, ఏ విధంగా ఆయన సత్యవాక్యాలని పలికాడు, ఏ విధంగా ఆయన నీతివంతంగా తన రాజ్యాన్ని పరిపాలించారు, వీటన్నిటిని కూడా స్మరించుకుంటూ ఆయనలాగా ఆయన చూపిన మార్గంలో బ్రతకాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మన భారతదేశంలో జీవిస్తూ ఉంటారు. కాబట్టి అత్యున్నతమైనటువంటి వ్యక్తిత్వ స్వభావాన్ని కలిగి ఉండి, నిజాయితీగా, తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా, కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతగా, సమాజం పట్ల బాధ్యతగా, రాజ్యం పట్ల బాధ్యతగా ఆయన ఏ విధంగా అయితే మనకి దిశానిర్దేశం చేసిపోయారో నేటి సమాజానికి అది అత్యంత అవసరమని తెలియజేస్తూ, మనందరి తరఫున, భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క పౌరుడి తరఫు నుంచి ఆయన్ని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ శ్రీరాముల వారికి జన్మదిన శుభాకాంక్షలు మనందరి తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చైత్రమాసం వసంత ఋతువు శుక్లపక్ష నవమి పునర్వసు నక్షత్ర శుభ గడియల్లో పాత ఆర్టీసీ డిపో సెంటర్లో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. రామలింగేశ్వరపేట పాత ఆర్టీసీ డిపో సెంటర్లో గత 39 సంవత్సరాలుగా ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమి గడియల్లో శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణంలో సాయి కృష్ణ హిమబిందు దంపతులు పీటలపై ఆసీనులై కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. అనంతగిరి శంకర్ ఎన్ వెంకయ్యల ఆధ్వర్యంలో శ్రీరామనవమి కళ్యాణ వేడుక కన్నుల పండుగగా నిర్వహించారు. విశేషంగా భక్తులు పాల్గొనగా కళ్యాణ పూజల అనంతరం భక్తులకు పానకం, వడపప్పు ప్రసాదం పంపిణీ చేశారు. 39 సంవత్సరాల నుంచి శంకర్ గారు ఆధ్వర్యంలో ఈ శ్రీరామనవమి ఘనంగా జరుపుకోవటం జరుగుతుంది. గత 39 సంవత్సరాల నుంచి కూడా ఉగాది పురస్కరించుకొని సంస్కృతి కార్యక్రమాలు జరుపుకుంటా, భరతనాట్యం, కోలాటం అట్లాంటి ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటా ఇవాళ శ్రీరామనవమి పండగ జరుపుకుంటాం ఈ వాల్తీగా వస్తుంది. భద్రాచలం తర్వాత మన తెనాలే రెండో భద్రాచలం అని పేరు పొందిన భద్రాచలం అని తెనాలని ఎంతో ఘనంగా చెప్పుకుంటాం. అట్లాగే పండగని పురస్కరించుకొని తరంబరాల కార్యక్రమం ఒక పండగలాగా పానకాలు, భోజనాలు ఇవన్నీ కూడా జరుపుతాం. మేమంతా కూడా చక్కగా ప్రతి సంవత్సరానికి కూడా నన్ను పిలిచి దీంట్లో పాలు పంచుకున్నందుకు ఈ శంకర్ గారికి, ఈ 15వ వార్డు ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. పాత ఆర్టీసీ డిపో దగ్గర గల సీతారామ కళ్యాణ మందిరం నందు 39 సంవత్సరాల నుంచి సీతారామ కళ్యాణం జరుపుతున్నాము. దీంట్లో ఈరోజు కళ్యాణంలో సాయికృష్ణ హిమబిందు దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో మరియు బాలత్రిపుర సుందరి, వీర్ల రాజేషు, నాగరాజు, నుసు వెంకయ్య, అనంతగిరి కాళికవర ప్రసాద్ గారు పాల్గొన్నారు. రెండోది ముఖ్యమైన విశేషం ఏంటంటే 15వ వార్డు కౌన్సిలర్ గౌరవనీయులు గుంటూరు కోటేశ్వరరావు గారికి మాకు అత్యంత ఆప్తులుగా ఆ సార్లో ఉన్న ఒకే ఒక్క గుణం నాకు నచ్చింది ఏంటంటే నేను అనకుండా మనము అంటాడు. ఆ ఒక్క విషయంలో ఈ సీతారామ స్వామి కళ్యాణానికి ముఖ్యంగా దోహదపడుతుంది. ఆ సార్ ఆధ్వర్యంలో ఇలాంటి ఉత్సవాలు ఇంకా మేము ముందు ముందు జరుపుకుంటామని మనస్ఫూర్తిగా కోటేశ్వరరావు గారిని కోరుకుంటున్నాం. ముత్యంశెట్టిపాలెంలో వేంచేస్తున్న శ్రీ కోదండ రామాలయం నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఆధ్యాత్మిక వేడుకలు నిర్వహించారు.
శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం ముత్యంశెట్టిపాలెంలో పునర్నిర్మాణంలో ఉన్న శ్రీ కోదండ రామాలయం వద్ద దారా చిన ఆంజనేయులు పర్యవేక్షణలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ బుస్సా సుబ్బారావు దంపతులు పీటలపై కూర్చున్నారు. తొలుత దారా రామకృష్ణ సునీత దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దారా రామకృష్ణ మాట్లాడారు. రామాలయ గత చరిత్రను వివరించారు. ఆలయాన్ని దాతల సహకారంతో పూర్తి చేసి తదుపరి శ్రీరామనవమి ఆలయ ప్రాంగణంలో నిర్వహించుకునేలా కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. కళ్యాణ పూజల్లో దారచిన ఆదినారాయణ, పులిపాటి రామారావు, పులిపాటి సురేష్, బెల్లంకొండ నాగరాజు, రాము తదితర భక్తులు పాల్గొన్నారు. 110 సంవత్సరాలుగా మా పూర్వీకులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా దేదీప్యమానంగా కళ్యాణము ఉత్సవాలు శ్రీరామనవమి ఉత్సవాలను చేసుకుంటూ అందులో భాగంగా వారసత్వంలో అందరితో కూడా ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా నిర్విఘ్నంగా గడుపుకుంటూ మాకు శక్తినిస్తున్నటువంటి మా గ్రామ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో ఉన్న ప్రతి ఒక్కరికి కానీ భక్తులకు కానీ అందరికి కూడా ఎంతో శక్తినిచ్చి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆ రాముల వారికి, ఆ సీతమ్మ తల్లికి, హనుమంత స్వామికి, లక్ష్మణ స్వామి వారికి అందరూ కూడా మా ముత్యంశెట్టిపాలెం గ్రామం తరపున, గ్రామ పెద్దల తరపున, అందరి తరపున ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కళ్యాణం నిరంతరంగా ప్రతి సంవత్సరం కోవిడ్ టైంలో కూడా ఆగకుండా కార్యక్రమాలని మా చేత కళ్యాణం చేయించుకునే విధంగా స్వామివారు మాకు శక్తిని కల్పించినందుకు ముందుగా ఇక్కడ ఈ గ్రామస్తులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రానున్న కాలంలో వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం దేవాలయాన్ని తలపెట్టడం కోసం పునర్నిర్మాణం కోసం గ్రామ పెద్దలు అందరూ కూడా నిర్ణయం తీసుకొని దాన్ని ముందుకు సాగుతున్నారు. వచ్చే సంవత్సరం ఇదే కార్యక్రమాన్ని ఆలయంలో చేసుకునే విధంగా ఆ స్వామి ఆశీస్సులు అలాగే ప్రజల ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పని భక్తులందరూ కూడా కోదండ రామాలయం తరపున మాకు ఈరోజు ఇక్కడ కళ్యాణం చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకి, ఈ ఆలయ పెద్దలకు అందరూ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. గత 100 సంవత్సరాలుగా స్వామివారి యొక్క నిత్య కైంకర్యాలతో పాటు శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి అమ్మవార్లకి శాంతి కళ్యాణ మహోత్సవం కూడా నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. కావున 50 మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా స్వామివారి యొక్క దేవస్థానం నూతనంగా మరలా నిర్మాణం జరుగుతుంది కాబట్టి భక్తులు కూడా వారి యొక్క శక్తి సామర్థ్యాల కొద్ది స్వామివారికి యొక్క నూతన దేవస్థానానికి సంబంధించినటువంటి విరాళాలు కూడా అందజేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. మాజీ కౌన్సిలర్ నల్లగుర్ల నాగేశ్వరరావు వారి మిత్ర మండలి ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మారిస్పేట 2 గేట్ల నడుమ ఆర్ఆర్ నగర్ కు వెళ్లే మార్గంలో మాజీ కౌన్సిలర్ నల్లగుర్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గత 21 సంవత్సరాలుగా శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తున్న క్రమంలో శుక్రవారం చైత్రశుద్ధ నవమి ఘడియల్లో చెరుకూరి రమేష్ దంపతులు, అన్నవరపు మణి దంపతులు కళ్యాణం జరిపించారు. అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్న సంతర్పణ కార్యక్రమాన్ని 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు ఆత్మీయ అతిథిగా పాల్గొని అన్న సంతర్పణ సేవల్ని ప్రారంభించారు. ఉత్సవాల ఆవశ్యకతను జనసేన నాయకులు నన్నపనేని రాంబాబు మీడియాకు వివరించారు. వేలాది మంది భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో నాగేశ్వరరావు మిత్రమండలి పర్యవేక్షించారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా గత 21 సంవత్సరాల నుంచి కూడా మాజీ కౌన్సిలర్ గారు అయినటువంటి శ్రీ నల్లవర్ల నాగేశ్వరరావు గారు వారి మిత్ర బృందం చేత ఇక్కడ గత 21 సంవత్సరాల నుంచి శ్రీ సీతారాముల స్వామివారి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నది. అలాగే కళ్యాణం అనంతరం భారీ అన్న సంతర్పణ కూడా జరుగుతూ ఉన్నది. ఈ అన్న సంతర్పణలో సుమారు 5,000 నుంచి 6,000 మంది వరకు కూడా అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో సీతారాముల వారి కళ్యాణం చేయించడానికి ఈ రోజున శ్రీ చెరుకూరి రమేష్ బాబు గారి దంపతులు అలాగే అన్నవరపు మణి గారి దంపతులు కూడా కూర్చొని ఈ స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా చేయించడం జరుగుతున్నది. అలాగే వేలాది మందికి అన్నసంతర్పణ కూడా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
త్రీ టౌన్ సిఐ గారు శ్రీ సాంబశివరావు గారు, అలాగే సబ్ ఇన్స్పెక్టర్లు ప్రకాశ్రావు గారు, కరిముల్లా గారు, అలాగే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆలీ గారు, వారి బృందం మొత్తం కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అన్నదాన సంతర్పణ కావించి వారి యొక్క స్వామివారి కృపకు పాత్రులైనారు. అలాగే వేలాది మంది కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలవుతున్నారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుని తీరుగా తెనాలి పట్టణానికి చెందిన కాటూరు శిల్పులు అద్భుతమైన శిల్పాలను రూపొందిస్తూ తెనాలి పట్టణ ఖ్యాతిని మరింత ఇనుడింపచేస్తూ ఉన్నారు. అయోధ్యలోని బాలరాముని విగ్రహాన్ని పోలిన విధంగా 3D యానిమేషన్తో అద్భుతమైన విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహాన్ని చూసేందుకు శ్రీరామనవమి పర్వదినాన భక్తులు క్యూలు కట్టారు. తెనాలి పట్టణానికి చెందిన సూర్య శిల్పశాల శిల్పులు శ్రీరామనవమి పర్వదిన వేళ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. అయోధ్యలోని బాలరాముడి విగ్రహాన్ని అదే మాదిరిగా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం నుండి శిల్పశాల వద్ద ప్రదర్శనగా ఉంచి ప్రత్యేక పూజ నిర్వహించారు. దాదాపు 5 నెలల పాటు శ్రమించి 4.5 అడుగుల ఎత్తులో 50 కేజీల బరువుతో 3D టెక్నాలజీతో అయోధ్య బాలరాముని విగ్రహాన్ని తయారు చేసినట్లు శిల్పులు కాటూరు వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షాలు తెలిపారు. అచ్చం అయోధ్య బాలరాముని రూపంలో ఉన్న విగ్రహాన్ని ప్రజలు సందర్శించి ప్రత్యేక పూజ నిర్వహించారు. నాయన మనోహరంగా నవమి శుభ గడియల్లో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని శిల్పాల శ్రీను మిత్రమండలి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. నందులపేటలో మంచల శ్రీను ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర నాయకులు బండారు రవికాంత్ మాట్లాడారు. సీతారాముల కళ్యాణం ప్రతి సంవత్సరం నిర్వహించే శిల్పాల శ్రీను ఎంతో వైభవంగా కళ్యాణానికి ఏర్పాట్లు చేశారని అన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో మరింత మేలైన సేవలు చేరువ కావాలని ఆకాంక్షించారు. పలువురు జనసేన నాయకులు పాల్గొన్న ఈ క్రమంలో శ్రీ సీతారాముల కళ్యాణం రమణీయంగా కొనసాగింది. నందులపేటలోని శిల్పాల శ్రీని గారి ఇంటి వద్ద శ్రీరామనవమి కళ్యాణానికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు. నాతో పాటు ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలానే ఈరోజు నందులపేటలోని మంచాల శ్రీనివాస్ గారు, శిల్పాల శ్రీనివాస్ అని పిలుస్తూ ఉంటాం మేమందరం కూడా. ఆయన ఆధ్వర్యంలో శ్రీరాముని కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం చాలా గొప్పగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకి, అభిమానులకి అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో మనోహర్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులతో మంచి జరగాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాము. జై హింద్. మేరీ మాత దీక్ష తీసుకున్న వారికి ప్రేమ విందును ఏర్పాటు చేసిన మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు అభినందనీయులని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు, జడ్పీ చైర్పర్సన్ కత్తిరి హెనీ క్రిస్టినాలు ప్రత్యేకంగా అభినందించారు. తెనాలి పట్టణంలోని చెంచుపేటలో ఉన్న ఆర్సిఎం చర్చి వద్ద మేరీ మాత దీక్ష స్వీకరించిన 500 మందికి మాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రేమ విందును ఏర్పాటు చేయగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, వేమూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆందబాబు, జెడ్పీ చైర్మన్ కత్తిరి హెనీ క్రిస్టినా ముఖ్య అతిథులుగా విచ్చేసి దీక్షకులకు భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రేమమూర్తి దీక్ష తీసుకున్న వారికి విందును ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. నక్కా ఆందబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించే సుద్దపల్లి నాగరాజు అభినందనీయులని అన్నారు. హెనీ క్రిస్టినా మాట్లాడుతూ సుద్దపల్లి నాగరాజు ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కత్తిరి సురేష్ కుమార్, జనసేన పార్టీ నాయకులు గౌరీశంకర్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కో-కన్వీనర్ ఉన్నం ధర్మారావు మాదిగ, హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తిరి డేవిడ్ యశ్వంత్, కొలకలూరి కిరణ్ కుమార్, అత్తోడ శరత్, నలుకుర్తి రమేష్, లింగాల రమేష్, బోసుబాబు, రావూరు సతీష్, కోట్ల దిలీప్, కొక్కిరిగడ్డ సునీల్, ఆనే రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. తెనాలి మారిస్పేటలో వేయించేసి ఉన్న శ్రీ రామభక్త అప్పలస్వామి ఆలయం నందు వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని శుక్రవారం కన్నుల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు.
తెనాలి మారిస్పేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో 30వ వసంత నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించిన క్రమంలో నవమి పునర్వసు నక్షత్ర శుభగడియల్లో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఆలయ ప్రధాన అర్చకులు ధనుష్ సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. మరిపుడి రాంబాబు అనురాధ దంపతులు పీటలపై కూర్చొని కళ్యాణం జరిపించారు. వేదమంత్రాల నడుమ మంచి ముత్యాల తలంబ్రాలతో స్వామివారి కళ్యాణం ఆబాల గోపాలాన్ని అలరించింది. ఆలయ ధర్మకర్త లంకా శివాంజనేయ ప్రసాద్ ఉత్సవాల కార్యాచరణ వివరించారు. అనంతరం వేలాది మంది భక్తులకు అన్నసంతర్పణ చేశారు. కార్యక్రమాలను ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. స్థానిక మారిస్పేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానం రామభక్త అప్పల స్వామి గుడిగా ప్రసిద్ధిగాంచిన మన దేవస్థానంలో ఉగాది నుంచి వసంత నవరాత్రులు చేస్తున్నామండి. ప్రతిరోజు ఉదయం ప్రాతకాలంలో స్వామివారికి అర్చన, సాయంత్రం పూట శ్రీ దుర్గా పూర్ణకుమారి గారి భవగ్ని మండల సభ్యుల చేత రోజు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుందండి. ఈరోజు భద్రాచలంలో మాదిరిగా 6 బయట కళ్యాణం జరిపిస్తామండి. 30వ సంవత్సరం అండి ఇది. అలాగే రేపు మనకి స్వామివారి పట్టాభిషేకం, సాయంత్రం ఊరేగింపు గ్రామోత్సవం జరుగుతుందండి. అలాగే ఎల్లుండు స్వామివారి సత్యనారాయణ స్వామి వ్రతం, అవతల ఎల్లుండు ద్వాదశ ప్రదక్షిణాలతోని కార్యక్రమాలన్నీ పూర్తవుతాయండి. భక్తులందరూ అన్ని రోజులు విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని భావిస్తున్నాం. శ్రీ మర్రిపూడి రాంబాబు గారు, అనురాధ గారి దంపతులచే కళ్యాణం జరిపిస్తున్నామండి. కళ్యాణం అనంతరం 3000 మందికి అన్నసేవ ఉంటుందండి. భక్తులందరూ వచ్చి అన్నప్రసాద వితరణలో పాల్గొని ప్రసాదం స్వీకరించాలని మనవి. ఆంధ్ర వాల్మీకి వాసుదాస స్వామి పరంపర పీఠం దాసకుటి ఆశ్రమంలో 69వ శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. మండలంలోని అంగలకుదురు గ్రామంలో వేంచేసుకున్న దాసకుటి ఆశ్రమంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణాన్ని భక్తజన సందోహం నడుమ ఘనంగా నిర్వహించారు. దాసకుటి ఆశ్రమ నిర్వాహకులు శ్రీ సీతారామస్వామి ఆశ్రమ కార్యాచరణ వివరించారు. శ్రీ వాసుదాస స్వామి ఒంటిమిట రామాలయాన్ని అభివృద్ధి చేసిన విధానాన్ని వివరించారు. కళ్యాణం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. 69వ శ్రీరామనవమి మన అంగలగుతుల్లో జరుపుకుంటున్నాము. ఈసారి విశేషం ఏంటంటే రావి మాధవి గారు ఆ మండపాన్ని కొత్తగా ఇచ్చారు. అందుకు ఈరోజు శ్రీరామనవమి కళ్యాణంలో ఆ మండపంతో చేస్తున్నాము. వారికి చాలా రామచంద్రమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఆంధ్ర వాల్మీకి వాసుదాస స్వామి వారి పరంపర పీఠం ఒంటిమిట్టలో 1వ తారీఖు నాడు కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ మన నవమి రోజు చేస్తున్నాము. ఒంటిమిట్ట అక్కడ కూడా వెళ్ళి మాట్లాడి వచ్చాము. పీఠం తరపున ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించిన వాసుదాస స్వామివారి ఈ టెంకాయ చిప్ప ద్వారా 1922 ఆ ప్రాంతంలో భిక్షాటన చేసి శిథిలావస్థలో ఉన్న దేవాలయం ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరణ గావించారు. గాలిగాపురానికే ఇంగ్లాండ్ నుంచి ఐరన్ గడ్డర్సులు తెప్పించి సుమారు 3 లక్షలు అయింది. అమ్మవారి సొమ్ములు, రథాలు అవన్నీ చేసి ఈ టెంకాయ చిప్ప మీద శతకం రాశారు. 2023లో అయోధ్య బాలరాముడి పాదాలకు ఉన్న యంత్రము చిదంబర శాస్త్రి వారిచే 9 సంవత్సరాలు పూజించబడిన యంత్రము మన వద్ద వచ్చి ఇక్కడ పూజలు అందుకొని ఇక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళింది. ఇదంతా వాసుదాస వారి అనుగ్రహం వల్ల జరిగింది. అట్లానే ప్రతి నెల కళ్యాణాలు సత్యనావతం జరుగుతున్నాయి. గుంటూరు కోటేశ్వర గారి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా రామాయణ యజ్ఞం జరుగుతుంది. వైశాఖ మాసంలో శ్రీ సీతారామ వారికి మల్లెపూల పూజ జరుగుతుంది. రేపు ఏప్రిల్ 18 నుంచి 27 వరకు జరుగుతుంది. అంతర్భాగంగా రామాయణ యజ్ఞము, కళ్యాణాలు, సత్యనావతాలు జరుగుతున్నాయి. అందరూ పాల్గొవలసిందిగా కోరుచున్నాము. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవం పురస్కరించుకొని తెనాలి ప్రియాడిలక్ సెంటర్ నందు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, అట్లే మెగా పవర్ అభిమానుల ఆధ్వర్యంలో జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి కేకును కట్ చేసి రామ్ చరణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి ప్రియాడిలక్ సెంటర్లో శుక్రవారం సాయంత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ జన్మదినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. రామ్ చరణ్ ఫ్రాన్స్ టౌన్ ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్ షేక్ రఫీ, బెల్లపు యశ్వంతుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. షేక్ దావూద్, కంభం మణికుమార్, కమ్మెల మోహన్ కృష్ణ, ఎస్ తేజ, షేక్ సుబాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా తెనాలి నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి తెనాలి నియోజకవర్గ అభిమానుల తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రేపు నెలలో రిలీజ్ అవబోతున్న రామ్ చరణ్ గారి సినిమా పెద్దని ఘన విజయం సాధించాలని చెప్పి తెనాలి నియోజకవర్గం తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకలు మన ప్రియా థియేటర్లో రఫీ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, ఆయన నిండు నూరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం.
ఈరోజు పెద్ద ఈ సినిమా గ్లిమ్స్ వెళ్ళడం జరిగింది. ఇంతవరకు రామ్ చరణ్ గారిని మనం చూడని లుక్లో బుచ్చిబాబు గారు ఒక అద్భుతమైన లుక్ని రివీల్ చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు అన్ని రికార్డులను తుడిచిపెట్టుకుపోయిందని మేము ఆశిస్తున్నాం. తెనాలి నెహ్రూ రోడ్ రజికపేట నందు గల శ్రీ సీతారామ స్వామివారి ఆలయం నందు శ్రీరామ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అట్లే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. తెనాలి నెహ్రూ రోడ్ రజికపేట నందు గల శ్రీ సీతారామ స్వామివారి ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా సాయంత్రం శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కోలాట బృందం చెంచుపేట వారిచే అగర్వాల్ శ్యామల బృందం నిర్వహించిన కోలాట భజనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో సీతారామస్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు చావలి ఆంజనేయ శర్మ, శ్రీ సీతారామస్వామి దేవస్థాన కమిటీ బాధ్యులు మునిపల్లి ప్రసాద్, మునిపల్లి వెంకట దుర్గాప్రసాద్, మునిపల్లి రామకృష్ణ, మునిపల్లి కామేశ్వరరావు, మునిపల్లి వెంకటేష్, మురళీకృష్ణ, అల్లూరి శివరామకృష్ణ, అల్లూరి రాజేష్, మునిపల్లి రఘునాథ్, మునిపల్లి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత 27 సంవత్సరాల నుంచి ప్రయాణక దీక్షతో 3 రోజుల కార్యక్రమంగా మా నెహ్రూ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం చేసే విధంగా ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగినది. ఈరోజు మా కోరిక మేరకు శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి గోలాటి వారి బృందంచే శ్యామలా గారి మా కోరిక ఆహ్వానం మేరకు వారు మా గుడి ముందు కోలాటము ఆడి ఉన్నారు. పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కోలాట బృందం చెంచుపేటకు చెందిన మా కోలాట బృందానికి ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలండి. అలాగే మా టీచర్ గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా చేత చాలా ప్రోగ్రాములు చేయించారు, ఇంకా చేయించాలని కోరుకుంటున్నాం. ఇలాగే శ్రీ సీతారాముల వారి దేవస్థానం, నెహ్రూ రోడ్, శ్రీ సీతారామస్వామి దేవస్థానం రజికపేట నందు ఈరోజు శ్యామల మేడం గారి బృందం పోరాటం చేసి ఇక్కడికి వచ్చిన భక్తుల్ని ఎంతో విధంగా సంతోషపరిచారు. వారికి బృందానికి పేరున మా సీతారామస్వామి దేవస్థానం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. దుగ్గిరాల మండలంలో శుక్రవారం శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ రామనామ స్మరణతో గ్రామాలు మారుమోగాయి. మండలంలోని పలు రామాలయంలో వేద పండితుల వేద మంత్రోచ్చరణతో సీతా సమేతుడై కొలువు తీరిన శ్రీరాముల వారి కళ్యాణం కన్నుల విందుగా నిర్వహించారు. గత సంవత్సరం మాదిరిగానే శ్రీరామనవమి వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వాడవాడల చలువ పందిళ్లు వేసి శ్రీరామనవమి ఉత్సవాలు జరిపారు. మండలంలోని దుగ్గిరాల, చెన్నకేశవనగర్, చిలువూరు, రేవేంద్రపాడు, తుమ్మపూడి, పెనుమూలి, ఈమని, పెద్దపాలెం, పెద్దకొండూరు, పెరకలపూడి తదితర గ్రామాల్లో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తులను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల వద్ద శ్రీ సీతారాములకు ప్రత్యేక అలంకారాలు చేశారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో కళ్యాణ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం భక్తులకు పానకం, వడపప్పు, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గ్రామంలోని మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో శ్రీరాముడి మందిరాలు, దేవాలయాల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మండల పరిధిలోని అతి పురాతనమైన వీర్లపాలెం రామాలయంలో స్తూపాకార స్తంభంపై ఉన్న సీతారాముల్ని భక్తులు దర్శించుకుని సీతారాముల కళ్యాణం వీక్షించారు. తొలుత గ్రామంలో మేళతాళాల నడుమ శ్రీరాముని చిత్రపటాలను ఊరేగింపు చేశారు. అడుగడుగున మహిళలు స్వామివారిని దర్శించుకుని టెంకాయలు కొట్టారు. మధ్యాహ్నం ఆలయం వద్ద సీతారాముల కళ్యాణం జరిపారు. అదేవిధంగా పలు గ్రామాల్లో శ్రీరామనవమి పురస్కరించుకుని అన్న సంతర్పణ నిర్వహించారు. గ్రామంలో ఆయా దేవాలయాల పాలకవర్గ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం వెల్లివిరిసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఊరువాడ కోలాహలంగా శ్రీరామనవమి వేడుకలు, వేద మంత్రాల నడుమ మంచి ముత్యాల తలంబ్రాలతో శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించి పులకించిన భక్తజనం. ప్రపంచ రంగస్థల దినోత్సవ వేళ రంగస్థల కళాకారులను సత్కరించిన మా ఏపీ అధ్యక్షుడు దిలీప్ రాజా.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.